ముఖ్య అతిథి ఏఎంసీ చైర్మన్ షమీపతి యాదవ్, వెంకటేశ్వర్లు యాదవ్, ఎంప్లాయీస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు రమేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు యాదవ్, రాష్ట్ర అధికార కార్యదర్శి లింగమూర్తి యాదవ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మోహన్ యాదవ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పద్మావతి కృష్ణమూర్తి, ఉమాపతి, సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వర్ రెడ్డి యాదవ్, ఎర్రప్ప, రెడ్డప్పారెడ్డి యాదవ్, గౌరమ్మ, నారాయణ, గంగరాజు, రామకృష్ణ, రెడ్డప్ప, లక్ష్మీపతి, మునిరాజు, ఆనంద్, వెంకట ప్రసాద్, గంగులమ్మ, వసంత, జ్యోతి, లక్ష్మి, కళ, స్వప్న, సుధా మరియు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. కన్న తల్లి ఆశలన్నీ వచ్చేయండి సార్. స్టేట్ టీమ్ సార్, స్టేట్ అధ్యక్షుడు ఎక్కడ సార్? మా వెంకటేశ్వర్లు సారు, రామాంజనేయులు సారు సార్. పూజకి వెళ్ళిపోయినారా? ఎట్లప్పా? సరే, మా వీడియో ఉన్నా మొబైల్తో కూడా ఫోటో దిగుతా. వెనక్కి పోయి వస్తుంది లేదు. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ మండలాల నుండి విచ్చేసినటువంటి యాదవ విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ కూడా యాదవ్ ఎంప్లాయీస్ సొసైటీ తరఫున ప్రత్యేక అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి దాదాపు వారం నుండి విరాళాల సేకరణ కావచ్చు, ఏర్పాట్లు కావచ్చు, అన్నీ పాల్గొని అన్ని కార్యక్రమాలు విజయవంతం చేసిన పొంగనూరు డివిజన్ ఎస్ టీంకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మహిళా నాయకులు, అలాగే ఆర్థిక కార్యదర్శి వాళ్ళు ఎంతో వ్యయ ప్రయాసంతో కూడి దూర ప్రాంతాల నుండి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గాను పొంగనూరు ఎస్టీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పొంగనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ షమీపతి యాదవ్ గారికి, అలాగే హరిబాబు యాదవ్ గారికి మరియు విశ్రాంత ఉద్యోగులకు, అలాగే యాదవ్ ఎంప్లాయీ సొసైటీ నాయకులకు, తల్లిదండ్రులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. అందరూ కూడా భోజనం చేసుకొని దీన్ని ఇళ్లకు వెళ్లాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మరియు ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు ప్రోత్సాహాలు అందించడానికి ఈ వేదికను ఏర్పాటు చేసిన ఏబి యాదవ ఎంప్లాయీస్ సొసైటీ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర నాయకులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక ముందు ఉన్నటువంటి మీడియా మిత్రులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు 10th కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, అత్యధిక మార్కులు మీకు వచ్చాయంటే అది ఓన్లీ మీ మార్కులు మాత్రమే కాదు, ఒక సంవత్సర కాలం పాటు మీ పైన నిఘా ఉంచి మిమ్మల్ని కష్టపడి చదివించినటువంటి మీ ఉపాధ్యాయులు, మీ తల్లిదండ్రులు శ్రమ అని చెప్పి మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా. ఈ రోజు ఈ వచ్చినటువంటి 690 వచ్చిన మార్కులు కూడా ఇది మీ అంతిమ విజయం కాదు, ఇది మీ విజయానికి తొలిమెట్టు మాత్రమే. ఈ పోటీ ప్రపంచంలో మీరు ఎంటర్ అవడానికి ఒక తొలిమెట్టు మాత్రమే, ఇది మీ అంతిమ విజయం కాదు. మీ అందరికీ కూడా నేను ఒక్కటే ఇవాళ చెప్పాలనుకుంటున్నా, విద్యార్థులకి ఒక గోల్ పెట్టుకోండి, ఒక లక్ష్యం పెట్టుకోండి. మన సార్ చెప్పినట్టు ఆ లక్ష్యం కోసం నిరంతరం కష్టపడాలి. ఆ లక్ష్యం తప్ప మనకి మైండ్ లో ఏది ఉండకూడదు. ఆ విధంగా కష్టపడితేనే ఈ పోటీ ప్రపంచంలో మీరు సక్సెస్ సాధించగలరు. ఆ